హలో నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన అటాక్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన రాజకీయంగా అటాక్ చేయడం వేరే. కానీ గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ అంశం గురించి అయితే భారతీయ జనతా పార్టీని అటాక్ చేస్తుందో, ఏ అంశాన్ని చూపించి భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తోంది, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తోంది అని మాట్లాడుతోందో, ఏ అంశాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తోంది అని రోజు చెప్తూ వస్తుందో, అదే అంశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రయోగించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో రైజ్ చేసిన అంశాలన్నీ ఇటీవల కొద్ది రోజుల క్రితం ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల తరహాలోనే ఉన్నాయి. దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతోంది భారతీయ జనతా పార్టీ. తమకు ఓటు వేయరు అనుకున్న వాళ్ళ ఓట్లను తొలగించేస్తోంది. ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్తో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల మెయిల్స్ నుంచి, ప్రైవేటు వ్యక్తుల ఐడీస్ నుంచి ఓట్ల తొలగింపు జరుగుతోంది అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో అడిషనల్గా ఓట్లను జాయిన్ చేశారు. ఆ కొత్తగా చేర్పించిన ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే పడుతున్నాయి. ఇదిగో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడడం చూసాం. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 40 ఓట్లు, 50 ఓట్లు, ఒక ఇంట్లో 120 ఓట్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో అంతమంది నివసిస్తున్న దాఖలాలు లేవు. ఆ ఇంటి పేరుతో అన్ని ఓట్లు ఉన్నాయనే విషయం ఆ ఇంటి ఓనర్స్కి, ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా తెలియదు అంటూ కొన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న బయటపెట్టారు. బయటపెట్టడం మాత్రమే కాదు, ఆ ఆధారాలని ఎస్ఈసికి ఇప్పటికే సమర్పించారు. ఎస్ఈసికి ఈ ఆధారాలను ఇచ్చినప్పటికీ ఎస్ఈసి పట్టించుకోవట్లేదు. ఎస్ఈసి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చెప్పినట్లే నడుస్తోంది తరహా ఇంప్రెషన్ కలుగుతోంది అంటూ కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ నిన్న బయటపెట్టిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అఫీషియల్గా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ చేస్తున్న ఈ అటాక్ ఆత్మరక్షణలో పడేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఓట్ల చోరీ గురించి రోజూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు ఒకే ఇంటి పేరుతో ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి చేరాయి అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీని కాదు, భారతీయ జనతా పార్టీ ఓట్లు చేర్పించే దాంట్లో భారతీయ జనతా పార్టీ కొత్త ఓట్లని చేర్పించడానికి సంబంధించిన అవకాశమో ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవి జరుగుంటాయని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్క సెప్టెంబర్ 2వ తారీఖునే దాదాపు 12,000 మంది కొత్త ఓటర్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జాయిన్ చేశారు. ఇతర ప్రాంతాల్లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు వాళ్ళకు తెలియకుండానే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదయ్యాయి అంటూ కొన్ని ఆధారాలతో సహా ఆయన బయటపెట్టారు. ఇదే అంశం పైన తాను హైకోర్టు కూడా వెళ్ళబోతున్నానని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లను భారీగా చేర్పించడం ద్వారా దేశవ్యాప్తంగానేమో ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాత్రం చోరీ ఓట్లు, దొంగ ఓట్లు భారీగా చేర్పించారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న కమెంట్, బీఆర్ఎస్ చేస్తున్న అటాక్. బీఆర్ఎస్ చేస్తున్న అటాక్కి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఆధారాలు, ఏ వ్యక్తుల ఓట్లు అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదయ్యాయో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ ఓటు ఎక్కడుంది, దానికి సంబంధించిన ఎపిక్ నెంబర్ ఏంటి అనే ఆధారాలు కూడా బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం స్పందిస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏం స్పందిస్తుందో చూడాలి. ముందుగా ఒకే ఇంట్లో 20 ఓట్లు, 30 ఓట్లు, 40 ఓట్లు ఉన్నాయంటూ కొన్ని ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఈసికి ఇచ్చిన సందర్భంగా ఎస్ఈసి చెప్పిన మాట, ఒకే ఇంట్లో అన్ని ఓట్లు ఉండడం అనేది తప్పేం కాదు, ఆ ఇంట్లో ఒకే ఇంటి నెంబర్తో అక్కడ టెనెంట్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, అన్ని ఓట్లు ఉండడం తప్పేం కాదు అంటూ ఎస్ఈసి చెప్పింది. కానీ ఒకే ఇంట్లో 120 ఓట్లు ఉండడం ఏ రకంగా సాధ్యమవుతుంది? అదే ఇంట్లో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు వాళ్ళకి తెలియకుండా ఎక్కడ నమోదవడం ఎలా సాధ్యమవుతుంది? ఆ ఇంట్లో ఉన్న ఓనర్కో, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు సంబంధం లేకుండా ఓట్లు చేర్పించడం ఎలా సాధ్యమవుతుంది? ఆ ఇంట్లో మొత్తం నివసించడానికి ఒక 2 ఫ్యామిలీస్ నివసించే అవకాశం ఉంటే అక్కడ 30-40 ఓట్లు ఉండడానికి సంబంధించిన అవకాశం ఎలా ఉంటుంది అనే దానికి ఎస్ఈసి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఈసి వైపు నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దొంగవేట్ల పేరుతో డ్రామా చేస్తున్నారు, ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటున్నారు అంటూ ఒకరిద్దరు నేతలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చోరీ ఓట్లను భారీగా చేర్పించారు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి అటెన్షన్ వచ్చే అవకాశం కనపడుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇదే అంశంపైన ఓట్ చోరీ అంటూ క్యాంపెయిన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో సో దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దీని నుంచి బయటపడుతుందో చూడాలి. మరోవైపు లీగల్ ఫైట్ మేము చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో లీగల్ ఫైట్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఎటువైపు తిరిగేలా చేస్తుంది, ఏ టర్న్ ఈ ఫైట్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.